హలో నమస్తే అస్సలాము అలైకుం అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లో చాలా ఇసిగించేస్తున్నారండి. ఇంట్లో ఈ వీడియోలు తీస్తూ ఇంట్లో పని చేసుకుంటూ వీళ్ళతో అల్లకపోతున్నాం. వీళ్ళు చాలా అల్లరి చేసేస్తున్నారండి. వీళ్ళు అల్లరైతే ఒకసారి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. సర్లే కానండి, ఈరోజు వీడియో ఏంటంటే ఏదైనా కుకింగ్ రెసిపీసే కదా, అవే వీడియో అప్లోడ్ చేయాలి. ఈరోజు ఏం రెసిపీస్ చేస్తారో అదే అప్లోడ్ చేస్తాను. అత్తయ్య గారు అయితే ఏం చేస్తారో అత్తయ్య గారిని అడిగేద్దాం. దానికంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సరే అండి, అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి లంచ్ రెసిపీస్ ఏమైతే చేస్తారో అడుగుదాం. సరే చాలు. అత్తయ్య గారు ఏంటి ఈరోజు స్పెషల్ లంచ్ రెసిపీ ఏం చేద్దాము? మిరియాల చారు పెడతారా? ఓకే, అయితే మిరియాల చారు ఈరోజు వీడియోలో అప్లోడ్ చేద్దాం. మిరియాల చారు ఎలా చేయాలో ఏంటో అన్నీ కూడా ప్రిపరేషన్ చెప్పాను. ఫస్ట్ మన యూఎస్కి హాయ్ చెప్పండి. హలో, నువ్వు కూడా హాయ్ చెప్పు పుట్టి. హాయ్. గారు మిరియాల చారు అన్నారు కదా, ప్రిపరేషను దానికి కావాల్సినవి ఏంటో చెప్పండి. చెప్తాను. ఫస్ట్ ఏమేం కావాలి? చింతపండు ఇచ్చుకుందా, అది నానేసుకోవాలి. కొంచెమే ఇగో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయల. ఇవేమో మిక్సీలో వేసుకోవాలి. ఏంటి? ఈ అల్లం ముక్కలు, అల్లం టమాటాలు మిక్సీలో వేసుకోవాలి. మిరియాల పొడి వేసారా? ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల్లో మిరియాల పొడి వేసాను. ఇది టమాటా మిక్సీ చేస్తారా? మిక్సీ చేస్తాను. ఇది పేస్ట్ టమాటా ప్యూరీ. ఓకే. చింతపండు నానబెట్టుకున్నది. ఇందులో వేస్తున్నారు, టమాటా ప్యూరీలో వేస్తున్నారా? అంటే మిక్సీలో ఇది ఉంది కదా, అందుకు కడిగి వాటర్. అదే టమాటా గుజ్జు అంతా మిక్సీకి ఉండిపోద్దని అత్తయ్య గారు అందులో ఆ నీళ్ళు వేసి వాటర్ ఇవ్వండి. చింతపండు గుజ్జు తీసిన నీళ్ళు మొత్తం ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దాంట్లో వేసేస్తున్నారు. మనకి ఎంత చారు కావాలితే అంత చారు పెట్టుకొని చూసుకోండి. ఇంట్లో ఎంత అయితే సరిపోతుందో చూసుకొని దాని క్వాంటిటీ బట్టి చారు అయితే పెట్టుకోండి. మిరియాల చారు అండి. ఏమేస్తున్నారు? ఇంకా పసుపు వేస్తున్నారా? ఒక స్పూన్ పసుపు అండి. కరివేపాకు, తగినంత ఉప్పు, టేస్ట్కి సరిపడంత. పొయ్యి మీద తీసుకుంటాను. ఓకేనా? మీరు వేసారా? వేసేయండి. మిక్స్ చేసేదంతా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి. ఇది మరగాలి బాగా. ఇంక ఇందులో ఏమి వేయక్కర్లేదు. మరిగాక తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టాలి. కారం వేయరా? కారం కూడా ఇప్పుడే వేసుకోవాలంటే అండి, మనం చూపించలే ఉప్పు పసుపు వేసాం కదా, ఇప్పుడు స్పూన్ కారం వేసుకోవాలి. అంటే తక్కువ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఎండుమిరకాయ మిరియాల పొడి ఇవన్నీ వేసారు కదా, కొంచెం ఘాటుగా ఉంటుందండి. అందువల్ల కారం చూసి కొంచెం బెల్లముని కొంచెం కొత్తిమీర వేసారండి. రెండు వేసాక బాగా మరగాలండి. మరిగే ముందు వేసుకోవాలి బెల్లం ముక్కని కొంచెం కొత్తిమీర. అది టేస్ట్ వస్తుంది. బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి చారుకి, మిరియాల చారుకి. మా పిల్లలు కూడా బెల్లం వేస్తేనే తింటారు. చారు అయితే శుభ్రంగా మరిగిపోయిందండి. చారు బాగాని ఇలా కిందకి పైకి బాగా మరగాలి చారు, అప్పుడే బాగుంటుందండి టేస్ట్. మరిగాక దీన్ని తాలింపు అయితే పెట్టుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని వేరే పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఏంటనుకున్నా ఈ ధనియాలు, జీలకర్ర, ఆవాలు, సాయమినపప్పు, మిరగాయలు, ఉల్లిపాయ, కరివేపాకు. చూసారు కదండి, ఇవండి పోపు దినుసులు. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, సాయమినపప్పు, ఎండుమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, కరివేపాకు ఇవైతే వేసుకొని బాగా వేపాక అప్పుడు చారు అయితే తాలింపు పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ అయినట్టుంది.
అవన్నీ కూడా వేసుకుందామండి. ఇవి కొంచెం వేగాక అప్పుడు కరివేపాకు వేసుకుందాం. బాగా వేగిపోయినాయండి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం. లాస్ట్ ముందే వేసేస్తే కరివేపాకు మాడిపోద్ది. ఇవన్నీ కూడా బాగా వేగాలి. చారు వేసేసుకోవాలండి. ఇవైతే వేగిపోయినాయి బాగా. జాగ్రత్త. రెడీ. వేడి వేడి మిరియాల చారు. అంతేనండి, ఇంకేమైనా వేస్తారా? అంతేనా? దించేసుకుందాం స్టవ్ మీద నుంచి. రెడీ అండి వేడి వేడి మిరియాల చారు. స్మెల్ కూడా సూపర్ వస్తుంది. చూసారు కదండి మిరియాల చారు అంట. మిరియాల చారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. అల్లం ఫ్లేవర్, మిరియాల ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది. సో ట్రై చేసి ఎలా ఉందో ఏంటనేది కామెంట్లో పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.